ఇప్పుడు చాలా దగ్గర మనకి క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ కూడా వస్తున్నాయి, వీళ్ళు గ్రౌండ్ చేయట్లేదు, వీళ్ళు తీసేసి ఇంకా చాలామంది రెడీగా ఉన్నారు కట్టుకోవడానికి, వాళ్ళకి ఇస్తామని చెప్పేసి. బట్ అప్పుడు కూడా వీఆర్ అడ్వైజింగ్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ నాట్ టు గ్రౌండ్ నాట్ టు క్యాన్సల్ ఇన్ అ సెన్స్ ఆఫ్ హరీ అండ్ అర్జెన్సీ. సో క్యాన్సిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని, వాళ్ళకి ఆల్రెడీ కొంచెం డీసెంట్ హౌస్ ఉంది, ఏదో పెంకుటిల్లు ఉంది, నేను ఇప్పుడు కట్టదలుచుకోలేదు, లేకపోతే మా ఇంట్లో ఏదో ఇప్పుడు కట్టుకునే పరిస్థితి లేదు, అంటే ఏమైనా ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉన్నా, డెత్ ఉన్నా అట్లాంటిది కట్టుకోము, మేము ఈ సంవత్సరం అయితే కట్టుకోము, అలాంటి చెప్పే వాళ్ళని క్యాన్సిల్ చేయొచ్చు. కానీ ఎట్టి పరిస్థితిలో నేను డబ్బులు లేక, స్తోమత లేక కట్టుకోలేకుండా ఉన్నాను అని ఉన్న వాళ్ళు ఎవరిని కూడా క్యాన్సిల్ చేయొద్దని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళకి ఇట్లా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి గ్రౌండ్ చేయించే బాధ్యత మనకుంది, ప్రభుత్వానికి ఉంది అని ప్రభుత్వ అధికారులకు కూడా కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఎస్హెచ్జి రుణాలు ఇస్తున్నారు. ఎవరైతే లేదు మేము ఈ సంవత్సరం కట్టుకోలేము, మాకు ఫర్ వేరియస్ అదర్ రీజన్స్ కట్టుకోలేము, అదర్ దాన్ ఫినాన్షియల్ రీజన్స్ కట్టుకోలేము అంటే అలాంటి దగ్గర మాత్రమే క్యాన్సిల్ చేయడం అనేది అవుతుంది. అదర్వైజ్ మనం శాంక్షన్ పత్రాలు 45 రోజుల్లో గ్రౌండ్ చేయకపోతే క్యాన్సిల్ చేయవచ్చు అని రాసాం, కానీ ఎవరిని అట్లా తొందరపడి క్యాన్సిల్ చేయవద్దు అనేది వీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. దట్ ఈస్ ఓన్లీ టు 45 days అనేది మీరు తొందరగా కట్టుకోవడానికి ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉండాలి, కానీ క్యాన్సిల్ చేయడానికి సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉండకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం. దీనితో పాటు మన స్కీమ్లో ట్రాన్స్పరెన్సీకి, అకౌంటబిలిటీకి పెద్దపీట అనేది వేసాం. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు అనే దాంట్లో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. గౌరవ మంత్రివర్యులు చాలా ప్రతిసారం మా పీడీస్తో మాట్లాడేటప్పుడు కానీ, కలెక్టర్స్తో కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు కూడా అది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం యూనివర్సల్ సెర్చ్ అని ఒక ఆప్షన్ ఇచ్చాం. అంటే ఏంటి, నేను బెనిఫిషియరీ అయ్యి ఉంటే నా మొబైల్ నెంబర్ కానీ లేకపోతే నా ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తే ఇందిరమ్మ ఇల్లు సైట్లో వెళ్ళి నాది ఏ స్టేజ్లో ఉంది ఇల్లు, పేమెంట్స్ ఎక్కడ ఉంది, ఫైల్ ఎవరి టేబుల్లో ఉంది, ఎన్ని రోజులుగా ఉంది, పేమెంట్ ఇప్పటిదాకా పడిందా లేదా, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నాకు ఆ బెనిఫిషియరీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా బెనిఫిషియరీకి కూడా తెలవాలి అనేది ఉద్దేశం. సో అట్లా ఒక యూనివర్సల్ సెర్చ్ ఆప్షన్ అనేది ఇచ్చాము. ఇప్పుడు దాకా మోర్ దెన్ 1 lakh హిట్స్ దానికి వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నాకు డబ్బులు పడలేదని చెప్పేవాళ్ళు కూడా ఆ సెర్చ్లో చూసుకుని ఆ స్క్రీన్ షాట్ తీసే పంపిస్తున్నారు. ఇప్పుడు మీడియా మిత్రులు కూడా కొంతమంది పంపిస్తారు, ఈయనకి డబ్బులు పడలేదంటే ఎక్కడ ఉంది ఏంటి స్క్రీన్ షాట్తోనే పంపిస్తున్నారు. సో అది చాలా విస్తృతంగా అది ప్రచారం అయ్యింది. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ, మీరు యాక్టివ్గా దాన్ని ప్రొపగేట్ చేయడం వల్ల బెనిఫిషరీస్ కూడా ఆ లబ్ధి పొందగలుగుతున్నారు. దాంతోపాటు టోల్ ఫ్రీ నంబర్, మనం టోల్ ఫ్రీ నంబర్ కూడా, హెల్ప్ లైన్ నంబర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 months బ్యాక్ మన గౌరవ మంత్రివర్యులు ఇక్కడ ఇనాగ్రేట్ చేశారు. ఆ టోల్ ఫ్రీ నంబర్ కూడా 1800-599-5991 1800-599-5991 అనే టోల్ ఫ్రీ నంబర్ కింద ఆపరేట్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ మనం ఒక 20 members ఏజెంట్స్ పెట్టుకొని నడుపుతున్నాము. సో ఇది కూడా మంచి ప్రచారం అయింది. రోజు మనకు అవి గెట్ హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్, అండ్ ఈ కాల్స్ అన్నీ కూడా మనం క్యాటలాగ్ చేసి ఎందుకు కాల్స్ వస్తున్నాయని వేరియస్ బకెట్స్లో కూడా మనం డివైడ్ చేసి దానికి గ్రీవెన్స్ కూడా రిడ్రెస్ చేయడం కూడా జరుగుతుంది.